సో మీకు అందరూ తెలుసు, ఏపీలో సచివాలయం అంటాం, తెలంగాణలో గ్రామ పంచాయతీ అంటాం. పంచాయతీ డిపార్ట్మెంట్లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీగా, పంచాయతీ సెక్రటరీగా. అక్కడ నా సాలరీ 28,719 రూపాయలు. నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఈ బిజినెస్ పరిచయం చేసింది అవర్ గ్రేట్ లీడర్, మై మెంటర్, ఈరోజు మిస్టర్ వైబ్రెంట్ పాలం శ్రీనివాస్ సార్ పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసినప్పుడు మీలాగా ఒక మీటింగ్కి వచ్చి కూర్చొని తెలుసుకొని ఈ బిజినెస్ పార్ట్ టైంగా స్టార్ట్ చేసిన. పార్ట్ టైం, జస్ట్ పార్ట్ టైంగా నేను జాబ్ చేసుకుంటూ సండేస్ హాలిడేస్ ఖాళీ ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడు పార్ట్ టైంగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 6 నెలలు పనిచేసాను సార్. 6 నెలలు పనిచేసే బిజినెస్ పార్ట్ టైంగా. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసినప్పటికీ, పంచాయత్ సెక్రటరీగా పనిచేసినప్పటికీ, పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తూ గ్రూప్ 2 ప్రిపేర్ అయింది, గ్రూప్ 2కి. అలాంటి సందర్భంలో కొంచెం సబ్జెక్ట్ ఉన్నప్పటికీ, నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఈ బిజినెస్ గురించి నాకు తెలియదు. నేను నా పంచాయత్ సెక్రటరీ సబ్జెక్ట్ నాకు ఉంది, గ్రూప్ 2 సబ్జెక్ట్ నాకు ఉంది, కానీ ఈ బిజినెస్ లో కొత్త చేయలేక నాకు ఏం చేయాలో తెలియదు. ఒక 6 నెలలు కష్టపడ్డ పాపయ్య, 6 నెలలు. సో స్టార్టింగ్ లో టీం రాలేదు. అదే సార్ మీరు గవర్నమెంట్ జాబ్ ఓటర్ కదా చెప్తే జనాలు వినాలంటే మరి ఇంగ్లీష్ తెలియదు, జనాలు ఎందుకు ఇంగ్లీష్ కూడా నాకు కూడా తెలియదు. సో స్టార్టింగ్ లో టీం ఎందుకు రాలంటే ఫస్ట్ ఈ బిజినెస్ నేను నేర్చుకోలేదు, మీటింగ్స్ నేను ఎక్కువ అటెండ్ అవ్వలేదు, బూట్ క్యాంప్స్ నేను ఎక్కువ అటెండ్ అవ్వలేదు. సో తర్వాత నెలకు 1-2 మనకు టీఎస్సీపీ మీటింగ్స్ ఉంటే అటెండ్ అవ్వలేదు, జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వలేదు, రోజు 1 గంట టైం కూడా నేను బిజినెస్ కేటాయించలేదు నేర్చుకోవడానికి. ఒక 6 మంత్స్ తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మా అప్లై నేను చెప్తాను చేయాలి. సో ఈ బిజినెస్ లో అప్లై నేను చెప్తాను చేయాలి. ఫిక్స్ సింపుల్ గా అప్లై నేను చెప్తా అది. అప్లై అంటే నీ గురువు, నిన్ను జాయిన్ చేసిన వేరు, నీకు మొత్తం నేర్పించాలి వేరు. నేర్పించడం బిజినెస్ మొత్తం నేర్పించి నేను సక్సెస్ చేయాలనుకున్నాను నీ మెంటర్, గురువు అంటాం. నిన్ను జాయిన్ చేసిన నీ అప్లై. అట్లా శ్రీనివాస నేను అప్లైగా మెంటర్గా తీసుకొని ఒక 6-7 నెలలు పార్టీగా పనిచేసి స్టార్టింగ్ లో టీం రానప్పటికీ మీటింగ్స్ ఎక్కువ అటెండ్ అయినా, ట్రైనింగ్స్ అటెండ్ అయినా, లీడర్స్ మీటింగ్ అటెండ్ అయినా, ఇట్లాంటి బూట్ క్యాంప్స్ అటెండ్ అవుతూ, సెమినార్స్ అటెండ్ అవుతూ పార్ట్ టైంగా 15,000 రూపాయలు ఇన్కమ్ తీసుకొస్తాను. 15,000 పార్ట్ టైం, జస్ట్ 15,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్న తర్వాత 2022 మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే మాట చెప్తున్నా, ఎంతో ఇష్టంగా తీసుకున్నటువంటి గవర్నమెంట్ జాబ్ 2022 డిసెంబర్లో గవర్నమెంట్ జాబ్ వదిలేసిన, గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసిన, గవర్నమెంట్ జాబ్ ఆఫీస్కి వెళ్ళి కూడా వదిలేదు, జస్ట్ వాట్సాప్లో పంపించిన రిజైన్ లెటర్, రాజీనామా చేసినట్టు జాబ్. అట్లా గవర్నమెంట్ జాబ్ వదిలేస్తాను సార్. ఎందుకు సార్ మరి గవర్నమెంట్ జాబ్ వదిలేస్తానంటే ఒకటే, సో మీటింగ్స్ నేను అటెండ్ అయినా, ట్రైనింగ్స్కి అటెండ్ అయినా, సబ్జెక్ట్ తీసుకున్నా, నాలెడ్జ్ తీసుకున్నా, సక్సెస్ అనేటువంటి చాలా మంది తెలిసా. నేను బిజినెస్ చేసాము, కొంతమంది వెస్ట్లో పనిచేసి ఫెయిల్ అయిన కూడా చూసా. నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే అప్లై అయినాలే నీ మెంటర్. సో చాలా మందికి నేను చెప్పేటువంటి విషయం ఒకటే, ఏం చేయాల్సిన అవసరం లేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలివి టాలెంట్ లేదు. మీ అప్లై రోజు నీకు ఫోన్ చేస్తుండో, రోజు నీ ఎంబడి పడుతుందంటే ఆయన మాటనే ఎవరు మాటలు. నీ ఎంబడి ఎవరైతే నీ కోసం ఫోన్ చేస్తున్నారో, ఎవరితో నీ ఎంబడి పడుతున్నారో, ఎవరైతే నీ కోసం ప్రతి అనుక్షణం ఆలోచిస్తున్నారో వాళ్ళని అప్లైగా మెంటర్గా సెలెక్ట్ చేసుకొని పార్ట్ టైంగా ఈ బిజినెస్ టేకప్ చేసి డిసెంబర్లో గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఇప్పుడు ఫుల్ టైం వచ్చి 3 years కంప్లీట్ అయింది సార్. ఈ 3 yearsలో నేను తీసుకున్నటువంటి టోటల్ ఆదాయం నిన్న వచ్చినటువంటి చెక్ తోటి 40 లక్షలు తీసుకోవడం జరిగింది. టోటల్గా 40 లక్షలు తీసుకోవడం జరిగింది. సో నిన్న లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి 1,30,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. 1,30,000 రూపాయల ఇన్కమ్ తోటి, 1,30,30,000 ఇన్కమ్ తోటి లాస్ట్ మంత్ చెక్ తీసుకోవడం జరిగింది. సో మీకు ఇప్పుడు ఈ 40 లక్షలతో మరి ఏం చేస్తాం సార్ అంటే ఒక 16 లక్షలు పెట్టి టాటా నెక్సన్ కార్ తీసుకున్నాం. సో ఇల్లు కట్టుకున్న, అప్డేట్స్ ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఒక 10 లక్షల వరకు అప్పులు ఇచ్చేసిన, బయట చిన్న చిన్న ఒక 2-3 లక్షలు అప్పు అది కూడా క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు మనీ నేను సేవ్ చేసుకుంటున్నాను. ఈ డిసెంబర్కి ఒక 3 లక్షలు టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నా. సో నా టీంలో కొంతమంది లీడర్లు ఉంటారు, వాళ్ళ కోసం కూడా పనిచేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ అసోసియేషన్కి, బాలం శ్రీనివాస్ సార్కి అండ్ ఎంటర్ టీం అందరూ కూడా, సో మా బిజినెస్ బిల్డర్స్కి, బిజినెస్ పార్ట్నర్స్కి అండ్ ఆల్ అప్లైస్కి సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ ఒకటే విషయం చెప్తున్నా సార్, బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి సార్? చదవలేదు, ఏం చేయాలి? ఉన్న సహకారం ఏం కాదు, కోటేశ్వర్లో ఏం కాదు, భూస్వాములు ఏం కాదు, అందరూ కూడా చిన్న స్థాయిలో ఉన్నాం, చిన్న పొజిషన్లో ఉన్నాం. ఇంకా రైతు బంధువుల కాడ కొట్లాడుతున్నాం, ఇంకా మేము కొంతమంది కాడ కొట్లాడుతున్నాం, ఇంద్ర మహిళల కాడ కొట్లాడుతున్నాం,
మారిందా? ఎస్టీలో కొన్ని వందల మంది జీవితాలు మాత్రమే లేదు సార్. నేను బాగా సాధించాలని చెప్పట్లేదు, కానీ కొంతవరకు జీవితం మారిందా లేదా? 20,000 తీసుకుని నెల జీతం ఈరోజు 1,30,000 ఇన్కమ్ తీసుకుంటాను. అగో అలాంటి నాలాంటి చిన్న చిన్న పరిస్థితులలో నేను డబ్బులకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. కాబట్టి మీకు ఒకటే విషయం చెప్తున్నా, మీ అప్లై పట్టుకోండి. మీ పైన ఎవరంటే సార్ నా అప్లై లేదు సార్ బిజినెస్ లో, ఆయన తెలియలేదు సార్ అంటే మీ పైన సార్ ఉంటారు కదా, అందులో ఒక సార్ పట్టుకోండి, ఒక మేడం పట్టుకోండి. ఏం చేసినా ఒక 2